మీ వయసు ఏంటి రాజ్ కుమార్? 26 years. 26. ఏం చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? బాగానే చదువుకున్నారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పారు, మీ వర్షన్ మీరు చెప్పండి. మేడం ఆమె నేను ఇంటికి బొమ్మని పంపించాను మేడం. మా తల్లిదండ్రులకు జ్వరం వచ్చేసింది, తల్లికి జ్వరం వచ్చేసింది, నానేమో వ్యవసాయం పనిచేస్తున్నాడు. మీరు సడన్ గా ఏదో వచ్చి మధ్యలో మాట్లాడితే కాదు కదా, మీరు ఫస్ట్ నుంచి చెప్పండి. అదే వాళ్ళ ఇంటికి పంపించిన కాంటాక్ట్ నుంచి చెప్తున్నాను. ఎందుకు పంపించారు వాళ్ళ ఇంటికి? మా తల్లికి జ్వరం వచ్చింది, నానేమో వ్యవసాయం చేస్తున్నాడు. మీ తల్లికి జ్వరం? మా తల్లికి జ్వరం వచ్చింది, మా ఇంటికి బొమ్మని చెప్పాను మేడం. అంతకుముందు ఏం చేశారంటే హాస్పిటల్లో చూపించి డబ్బులు ఇచ్చి అంటే మెడిసిన్ తీసుకోలేదు. మా చెల్లె కొంచెం వాళ్ళ గొడవలు అయి ఉండే. ఎవరికి? మీ చెల్లికి వాళ్ళకి? మా చెల్లెకి మా బావకి గొడవలు వాళ్ళ గొడవలు అవుతుండే. అయితే నేను చెప్పాను కదా మెడిసిన్ తీసుకునేంత నాకు టైం లేదు, నేను డబ్బులు ఇస్తున్నా, నువ్వు పోయేటప్పుడు మెడిసిన్ తీసుకుని ఇంటికి పోవని చెప్పాను మేడం. సరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను మేడం. సరే తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది మేడం. పోయి మా ఇంటికి పోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మేడం. నేను ఇంటికి పోయినాక ఈవినింగ్ ఫోన్ చేశాను, ఇంటికి వెళ్ళావా అంటే నేను పోలేదు అన్నది. ఎక్కడ నువ్వు అంటే ఆమె దగ్గర సెల్ వాళ్ళ బాబాయ్కి చేశాను నేను. మీకు అక్కడ అమ్మాయి వచ్చిందంటే వచ్చింది అన్నది. మరి నేను మా ఇంటికి పోమను కదా వీటికి ఎందుకు వచ్చింది అన్న అంటే పాపకి మా పాప చిన్న పాప పెద్ద పాప ఆడనే ఉండే అన్నట్టు. అంటే జ్వరం వచ్చి చూడడానికి వచ్చింది అన్నది. సరే చూసినా కదా తగ్గిందా అంటే తగ్గింది అని. జ్వరం తగ్గింది అన్నావు కదా మరి ఇంటికి వెళ్ళరాదు, ఇంటికి అన్నారు కదా అంటే నేను ఇంటికి పోను అన్నది. ఎందుకు అంటే నువ్వు ఇక్కడికి వస్తే నేను చెప్తా అనేది. సరే అంతా నీతో పరిష్కారం అది డిస్కషన్ ఎందుకు అని వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాను. వాళ్ళ బాబాకి చేయకుండా వాళ్ళ నాన్నకి చేశాను. ఏమైంది మరి మీ అమ్మాయిని మా ఇంటికి పోమని పంపించాను కదా మరి నువ్వు వీడికి తీసుకొచ్చినావని అన్న. అంటే ఏమైంది లేదు నువ్వు వీటికి వస్తే మాట్లాడుతావు అన్నాడు. సరే అది అని అంటే తెల్లారి నేను వెళ్ళాను మేడం. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. వెళ్ళాక ఏమైందంటే వాళ్ళు సీరియస్ అయ్యి వచ్చారు. ఎవరు భద్రు అనేటోడు ఒకరు ఉన్నారు మేడం. ఆయన మా మామకు సంబంధం లేని సైలెంట్గా ఉన్నాడు. ఇంకో చిన్న బాబు ముగ్గురు సీరియస్ అయ్యి నా మీదకి వచ్చారు మేడం. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమనుకున్నావు అసలు ఇందాక వచ్చినావు, నువ్వు ఇంత ధైర్యం ఎందుకు సీరియస్ అయ్యారు? అదే మేడం నేను వాళ్ళ ఇంటికి మా ఇంటికి పొమ్మని చెప్పాను కదా. అంటే మీ ఇంటికి పొమ్మని చెప్పడం తప్పన్నారా? నైట్ ఏం క్రియేట్ చేశారో తెలియదు మేడం వాళ్ళు. ఆయన మొత్తానికి ఏం క్రియేట్ చేసుకున్నారో తెలియదు నాకు విషయం. ఇంటికి రమ్మన్నారు కదా నేను తీసుకొద్దామని వెళ్ళాను మేడం. అడిగి నా మీదకి ఏంటంటే మా అత్త ఏమన్నదంటే నీకు అని ఏమి అనేది. మా సినిమా అంటాడు కదా పిల్లలు నీకు పుట్టలేదురా, వాళ్ళు ఎవరికి పుట్టి నీకు తెలుసారా అని ఆయన అంత మస్తు బాగా అనిపించింది మేడం నాకు. వేసుకుని తప్పగా కానీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఏమన్నా నమ్మేలాగా ఉందా? అసలు ఎందుకు అర్థం లేకుండా ఎవరన్నా గొడవ వేసుకుంటారా? అదే మేడం ఏమి నైట్ వాళ్ళకి ఏం క్రియేట్ చేసారో తెలియదు. ఎందుకు అలా కాదు సార్, ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పేదానికి మీరు ఆ పాప రెండో ప్రెగ్నెన్సీ కూడా పాప అని తెలిసిన తర్వాత లేదు మేడం మీరు ఆవిడని అబార్షన్ చేయించుకోమన్నారు. లేదు మేడం అది మీరు పోలీస్ స్టేషన్ లో కూడా ఒప్పుకున్నారు. అది నేను ఒప్పుకోలేదు మేడం. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.